నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనమైతే ఇందిరా పార్క్ దగ్గర అయితే ఉన్నాము. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేవైఎం నాయకులు అయితే మహాధర్నాని చేపట్టారు. ఒకసారి వారితోనే మాట్లాడు. अभी हम 1.5 महीने से धरना कर रहे हैं जी. अभी आज निरुद्योग महाधरना करके पूरा तेलंगाना से स्टूडेंट्स एस्पिरेंट सब आए हैं. पूरा अभी 2000 लोग से ज़्यादा यहाँ आके हम धरना कर रहे हैं. अभी आज का नहीं है, ये 1.5 महीने से कर रहे हैं, फिर भी रिस्पॉन्ड नहीं आ रहा है. तेलंगाना गवर्नमेंट से हो, रेवंत रेड्डी से हो, उनके मिनिस्ट्री से हो, कुछ भी सोल्यूशन नहीं मिल रहा है. हम जो कुछ नया नहीं पूछ रहे, जो अनाउंस किया वही पूछ रहे. निरुद्योग जो है ना, उनको निरुद्योग भत्ते देंगे करके बोले 3000, वो कहाँ है वो पूछ रहे हैं. और 2 लाख जॉब देंगे करके बोले तेलंगाना में, 2 लाख जॉब कहाँ दिए. मेगा डीएससी 50,000 दे देंगे करके बोले, वो कहाँ है. विमेन को 33% रिजर्वेशन देंगे करके अनाउंस करे. जब इलेक्शन आती है तो सोनिया गांधी आई और प्रियंका गांधी आई, सब आए आके बोले माय ब्रदर्स एंड सिस्टर्स ऑफ तेलंगाना वी आर अनाउंसिंग 6 गारंटीज करके बोले. 6 गारंटीज कहाँ गए. महिलाओं को, स्पेशली एक महिला होके मैं महिलाओं का पूछ रही हूँ, एक फ्री बस देने से कुछ हो जाता है क्या. देखिए ये इलॉजिकल है, अनसाइंटिफिकल वे है. जो भी ये 6 गारंटीज अनाउंस करे और निरुद्योग जो स्टूडेंट्स है उनको हम 3000 देंगे करके बोले, वो कहाँ गया. और जो महिलाओं को 2500 देंगे करके बोले, वो कहाँ गया. अब जो अनाउंस करे वही पूछ रहे ना. हम नया कुछ क्या पूछ रहे. महालक्ष्मी को कर देंगे. एक्चुअली कर्नाटक में महालक्ष्मी नहीं, दरिद्रता लेके आए. फ्री रोशनी देंगे करके बोले, अंधेरा लेके आए. अब देखिए बजट में 30% बजट फ्री गारंटी को जाता है तो तेलंगाना डेवलपमेंट कैसा होता है. निरुद्योग को उद्योग कहाँ से मिलता है, यही आग्रह कर रहे हैं. और हम जब भी प्रोटेस्ट करने जाते हैं, हमारे जो न्याय पूछने जाते हैं, हमें घसीट के लेके जाते हैं. कुत्तों के जैसे हमें घसीट के लेके जाते हैं, लाठी चार्ज करते हैं. ये होता है क्या, ये कैसा है प्रभुत्व है. मैं वही पूछना चाहती हूँ. और हम यहीं पे नहीं रुकेंगे. अभी आज हम निरुद्योग महाधरना कर रहे हैं ना, यहाँ से हम दिल्ली तक जाएंगे. जो राहुल गांधी आए थे, सोनिया गांधी आए तो उसको भी जाके पूछेंगे हम जी. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఆల్రెడీ ఈ డిమాండ్స్ ఇప్పటి నుంచి కదండి, సుమారుగా ఒక నెల రోజులైంది. నిరుద్యోగ యువత అంతా రోడ్లను పడ్డారు. వీళ్ళకి మా బీజేవైఎం తరపున మేము మా మద్దతు తెలుపుతున్నాము. నిన్న వీళ్ళు మీడియా ముఖంగా వీళ్ళు ఏం చెప్పారంటే, మేము గ్రూప్ 2 వాయిదా వేస్తున్నాము డిసెంబర్కి అని చెప్పారు. వాళ్ళు ప్రధానంగా వాయిదా వేయమన్నది పోస్టులు పెంచి వాయిదా వేయమన్నారు. పోస్టులు పెంచి మాకు టైం ఇవ్వండి, మేము చదువుకోవాలి, ఓవర్లాప్ అవ్వకుండా ఉంటాయి మిగిలిన ఎగ్జామ్స్తో పాటు అని చెప్పారు. కానీ ఎగ్జామ్స్ పోస్టులు పెంచకుండా గ్రూప్ 2 వాయిదా వేసి దాని ప్రయోజనం ఏంటి, దానివల్ల యువత ఏమీ బెనిఫిట్ అయితే ఏం పొందదు. ఇంకొకటి 1:100 గ్రూప్ 1 చేస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. మెగా డిఎస్సి ఇస్తానని ఇంకా ఏమి దాని గురించి ఎక్కడ ప్రామిస్ చేయలేదు. గ్రూప్ 3 పోస్టులు పెంచుతానని ఎక్కడ చెప్పలేదు. సో ఇవన్నీ ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పోస్టులు పెంచి, వాళ్ళు చెప్పినట్టే పోస్టులు పెంచి వీటన్నిటిని ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేస్తే దాంతో యువత శాంతిస్తుంది. అంటే ప్రభుత్వం అన్ని మెల్లిమెల్లిగా చేస్తామని అంటుంది కదా, మరి మీరు ఇంకా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము వచ్చిన 2 ఇయర్స్లోనే 2 lakhs ఎగ్జామ్స్ ఇస్తానన్నారు. మెల్లమెల్లగా ఇంకెప్పుడు చేస్తారు. ఆల్రెడీ 7 months అయిపోయింది కదా. 7 months అయిందంటే ఆల్రెడీ 25% వాళ్ళు ఇచ్చిన పోస్టుల ప్రకారం అన్న ఫిల్ చేయాలి కదా. ఫిల్ చేయకుండా అది ఎక్కడ ఇప్పుడు ఈ యువత ఎందుకు రోడ్డు నెక్కుతుంది. వాళ్ళు మెల్లమెల్లగా చేయడం అంటే ఇచ్చిన టైం ప్రకారమే చెయ్యండి. మరి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇది ఇంకా ఇక్కడితోటే ఆగం కదా. ఇప్పుడు ఈ నిరుద్యోగ యువత, ఇప్పుడు మీరు గాంధీ హాస్పిటల్ మోతీలాల్ నిరాహార దీక్ష నుంచి చూసుకుంటే చాలామంది యువత నిరాహార దీక్షకి రెడీ అయ్యారు, సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ ప్రభుత్వం ఇలాగే కనుక పోస్టులు పెంచకుండా ఎగ్జామ్స్ డేట్స్ అవి మార్చుకుంటూ ఉంటే సూసైడ్ చేసుకుంటా కూడా చాలామంది వెనకాడట్లేదు. సో ఎన్నో అరెస్టులు అయ్యాం. మేము కూడా ఇప్పటికీ చాలాసార్లు అరెస్టులు అయ్యాము. నిరుద్యోగ యువత కూడా రోడ్లకి చాలాసార్లు అరెస్ట్ అయ్యారు. కానీ ఈ అరెస్టులతోటి ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. మేము ఇక్కడ కాకపోతే ఢిల్లీ వరకు వెళ్తాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ యువతకి మొత్తం భరోసా ఇచ్చారు కదా. ఆ భరోసా ఇచ్చిన వాళ్ళు అక్కడికే ఢిల్లీ వరకు వెళ్ళి మేము పోరాడతాం. అన్న చెప్పండి, మహాధరణ చేయడానికి అసలు కారణం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నిరుద్యోగులకి పోయి మాకు నమ్మండి, మేము మీకు అధికారంలోకి రాగానే కేసీఆర్ 10 ఏళ్ల పాటు మిమ్మల్ని మోసం చేసుకుంటూ వచ్చిండో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం, 1:100 చేస్తాం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబులు పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, మెగా డిఎస్సి 30,000తో జాబులు రిలీజ్ చేస్తాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం. మళ్ళీ ఎవరైతే అమరుల అయ్యారో నిరుద్యోగుల తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకొని నెలకి 25,000 ఇస్తామని చెప్పి బటబాజ్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు అమలుపరచకుండా నిరుద్యోగులకు మోసం చేసింది.
ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో మేము చేస్తామన్నారు, చేయలే. పార్లమెంట్ ఎలక్షన్లు అన్నారు, చేయలే. ఎప్పుడైతే నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కగానే యువమోర్చా నాయకుడు మహేందర్ గారి నేతృత్వంలో మేమందరం కొట్లాట చేస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి సోయి వచ్చి మా పోరాటానికి భయపడి వాళ్ళు కొన్ని జాయిన్ ఏమంటారంటే గ్రూప్ 2 ఎక్స్టెండ్ చేసిర్రు, క్యాన్సిల్ చేసి బిఎస్సిబి కొంచెం చేస్తామని చెప్పారు. అది ఈ ప్రభుత్వం. మరి ఇప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు నెరవేర్చారు, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. నిరుద్యోగుడు ఒక్క నిరుద్యోగి చదువుకున్న చదువులు బి ఎవరు మంత్రివర్గంలో చదువుకోలేరు. ఆ శ్రీధర్ బాబు, ఆ బట్టి సాబ్ ఇద్దరు అట్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రికి అయితే ఏం తెలియదు. ఆయన ఎన్నడన్నా అంత పెద్ద బుక్ చదివిండో చదవలేడో జిందగీలా. ఈ ఆయనకే మేరక నిరుద్యోగుల బాధ అలా అమలు పరిచారు. ఎందుకంటే ఇలా ఓట్లు మాకు ముఖ్యం కాదు, మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అదే ఇలా ప్లేస్లో ముస్లింలు మొత్తం ఏదైనా ఇష్యూ కోసం ధర్నా చేస్తే ఇమీడియట్లీ అలా సాల్వ్ చేస్తారు. వీళ్ళు నిరుద్యోగులు కదా, వీళ్ళకి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మాకు ఓట్లు పడే, మాకేమొస్తారు అని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళని మోసం చేసుకుంటూ వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూత్ డిక్లరేషన్ మరి అశోక్ నగర్ చౌరస్తా కాడ రాహుల్ గాంధీ ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు అమలుపరిచే వరకు రాష్ట్ర నాయకత్వం మహేందర్ గారి నేతృత్వంలో మేము పోరాటం చేస్తాం. మన నిరుద్యోగుల సమస్యలపై వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఇలా మహాధర్నా చేస్తున్నాం. వన్నీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, మెగా డిఎస్సీని వేయాలని, 25,000 పోస్టులను వేయాలని ఈ బీజేవైఎం డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మారినా కూడా నిరుద్యోగుల సమస్యలు అయితే మారలేదు కదా, మరి దానిపై మీరేమంటారు? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అట్లే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లే చేస్తుంది. ఇది వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మా బీజేవైఎం కార్యక్రమాలు తీసుకుంటుంది. ముందు ఎక్కడ పోయినా ఈ నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, దీన్ని మేము ఖచ్చితంగా నిరుద్యోగులు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం అనేది వచ్చింది కదా, మరి నిరుద్యోగుల సమస్యలు అనేవి ఎందుకు మారడం లేదు? అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అవి అమలు చేస్తున్నా చేయనా అని ఆలోచన చేసుకోవాలి. ఆయనకి ఏంటంటే నాకు కుర్చీలో కూర్చోవాలి, నాకు అధికారం రావాలి, ఏదేమైనా ఏం మాట చెప్తున్నా మాయ చేస్తున్నా అని మోసపూరిత వాగ్దానాలు అన్నీ చేసిండు. ప్రతి నిరుద్యోగులకు 3,000 ఇస్తున్నాడు, మహిళలకు, చదువుకున్న విద్యార్థినులకు, ఆడపడుచులకు, ఎవరైతే చదువుకుంటున్న అమ్మాయిలకు ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తున్నాడు. ఇట్లా చాలా హామీలు ఇచ్చిండు. కానీ ఇప్పుడు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి పట్టించుకోవాలంటే ఇప్పటికి మీరు ఒకసారి చూడండి మేడం, విద్యాశాఖ మంత్రి ఉండా, ఇప్పటికి విద్యా వ్యవస్థ కొత్త సంవత్సరం ప్రారంభమైంది, దానికి దిక్కు కూడా లేడు. ఏంటంటే కేవలం కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చింది, కుర్చీలో కూర్చున్నది. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో అనునిత్యం నీ వెంటబడి అమలు చేయడానికి మా బీజేవైఎం యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నువ్వు ఎక్కడికి వచ్చినా అడ్డుకుంటాం, నేను ప్రతి దగ్గర నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మనతో పాటు అయితే బీజేవైఎం నాయకురాలు అనితారెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీజేవైఎం మహాధర్నా చేపట్టింది. కానీ నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ధర్నా చేస్తామని మేము ఎవ్వరం అనుకోలేదు. కానీ అలాంటి రోజు వస్తుందనడానికి నిజంగా సిగ్గుగా ఉంది చెప్పాలంటే. ఇదే నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే నిరుద్యోగులను రోడ్డు మీదకి లాగింది. గత నెల రోజుల నుంచి నిరుద్యోగులంతా రోడ్ల మీద ఉన్నారు. నిరుద్యోగులంతా చదువుకొని వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం నిలబడాల్సింది పోయి రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నారు. ఇది ఇంత దౌర్భాగ్యం అవసరమై నిరుద్యోగులకి? మేము ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి, నెల రోజుల నుంచి నిరుద్యోగి అనేవాడు రోడ్డున పట్టాడంటే ఆ నిరుద్యోగి అనేవాడిని కూర్చోబెట్టి మీ ప్రాబ్లం ఏంటిది, మీకు ఏం సొల్యూషన్ కావాలని చూస్తాడా? ప్రజా దర్బార్ పెట్టుకున్నాడు, సొల్యూషన్స్కి అడ్డా అంట. సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది నీకు? రోడ్డు మీదకి వస్తే కానీ సొల్యూషన్ రాలేదు, నీకు ప్రజా దర్బార్లో సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? ప్రభుత్వం మారినా కూడా నిరుద్యోగులకైతే సమస్యలు అయితే మారలేదు కదా, మరి దానిపై మీరేమన్నా? ఇదే ప్రభుత్వము నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అదే కాన్సెప్ట్తో ముందుకొచ్చి గద్దెనెక్కి కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ వాడి నిరుద్యోగులను బలి తీసుకుంది. నిరుద్యోగుల బతుకులే ఇలా ఉన్నాయంటే ఉద్యోగుల జీవితాలను కూడా ఇప్పుడు రోడ్డు మీద పడేశాడు మన రేవంత్ రెడ్డి గారు. ఇది ఎంతవరకు కరెక్టు? నిన్న మొన్న నర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, కార్మికులు కానీ రోడ్ల మీద పడి వాళ్ళ సమస్యలను పరిష్కరించండి, కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది అని రోడ్డు మీద పడితే ఇంతవరకు నువ్వు వాళ్ళకి జవాబు చెప్పలేదు. నిరుద్యోగులు కూడా రోడ్ల మీదనే ఉండే
ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రోడ్ల మీదనే ఉండే, ఉద్యోగాలు రాని వాళ్ళు రోడ్ల మీదనే ఉండే. రుణమాఫీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, అరకొర నిధులతో ₹1,00,000 రుణమాఫీ, అది కూడా కొంతమందికి 1000లో ఒకరిద్దరికి పాసిబుల్ ఇచ్చి కూర్చున్నావు. మిగతా 1000 మంది ఎక్కడ పోవాలి? మిగతా మా వాళ్ళందరికీ రుణమాఫీ జరిగిందా? ఇవన్నీ ఉచితాలు, ఈ అరకొర నిధులతో ఈ ప్రజలను మోసం చేసుకుంటూ పబ్బం గడుపుతుంది. ఎంతసేపు పక్క పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వస్తాడా, ఏ ఎంపీ వస్తాడా, మా బలాన్ని ఇంకా పెంచుకొని ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు చేద్దామని చూస్తున్నావే తప్ప ప్రజలకు ఏం చేద్దాం, రైతులకు ఏం చేద్దాం, విద్యార్థులకు ఏం చేద్దాం, ఉద్యోగినులకు ఏం చేద్దాం, భవిష్యత్ కార్యాచరణ ఏంటిదని ఆలోచిస్తున్నావా? నెల రోజుల నుంచి ఎంతసేపు బయట పార్టీ మీద ఫోకస్ పెట్టావే తప్ప నువ్వు ప్రజలకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ కోసం ఆలోచించేద్దామని కూర్చుంటే ఇప్పుడు ఈ రోజు ఈ స్థితి వచ్చేది కాదు. ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ మెల్లిమెల్లిగా నెరవేరుస్తామని అంటున్నారు కదా, అయినా ధర్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. డిసెంబర్లోగా మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు కదా, డిసెంబర్ అయిపోయి ఇప్పుడు 7 నెలలు గడుస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, మెగా నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ఉద్యోగాలు నువ్వే చెప్పినావు కదా. మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించబడ్డాయి కదా, పెద్ద పెద్ద కట్అవుట్లు, హోర్డింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ చేయించుకున్నావు కదా ఎలక్షన్స్ టైంలో. ఇప్పుడు ఏవి అవన్నీ? ఇప్పుడు 9 నెలలు 10 నెలలు గడుస్తుంది కదా, ఇప్పుడు ఎక్కడుంది నీకు? అందులో ఏ ఒక్కటి నువ్వు నెరవేర్చావు? ఈ ఒక్కటి చాలదా వాళ్ళు చేస్తున్న ప్రభుత్వ పాలనకి? ఇప్పటికీ స్పందించకపోతే మీరు ఇంకా ఫ్యూచర్ కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా స్పందించకుంటే మేము శాంతియుతంగానే నిరసనలు చేసినాం. కానీ ఇప్పుడు శాంతియుతంగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వంపై కట్టడి చేసి ఈ నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు అండగా ఉండి ఈ ధర్నాను కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ని కానివ్వండి మరింత ముందుకు తీసుకెళ్తాం. మహాధర్నా యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణలో అప్పుల పాలు చేసి చదువుకుంటున్నట్టు మా నిరుద్యోగ బిడ్డలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతోనే ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా యువ మోర్చా పూర్తిగా మా లక్ష్యం, మా కర్తవ్యం ఏందో తెలంగాణ సమాజానికి చెప్పినాం, నిరుద్యోగులకు చెప్పినాం. తెలంగాణలో ఉన్నటి నిరుద్యోగులకు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డదారిన హామీలు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నాం తప్ప మేము వేరే లక్ష్యంతో ఈ ధర్నా పెట్టుకోలే. ఇలా తెలంగాణ గడ్డ మీద మొన్న అశోక్ నగర్లో అర్ధరాత్రి పూట అనేక మంది వేలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు నడి రోడ్డు మీద వచ్చి బయట ఇస్తే కనీసం స్పందించలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కనీసం స్పందించలేదు. అదే జీవన్ రెడ్డి గారు అల్క మీద ఉంటే 5 మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు. కానీ ఇవాళ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నిరుద్యోగులు మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగుల సమస్యలని ఎందుకు అంటే వాళ్ళ సమస్యలకి పరిష్కారం అనేది ఎందుకు రావట్లేదు? నేను అడుగుతున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటంటే ఇలా గుంపు మేసిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఏమన్నా ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో నాడు కేసీఆర్ చేసిన పనే ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి స్టార్ట్ కాలేదు, జర్నలిస్ట్ సోదరుల మీద కూడా తుపాకీ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అది కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్న విద్యనే రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇలా నిరుద్యోగులకు ఎందుకు పరిష్కారం కాదు, ఎందుకు కంటెస్టులు? ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరో ఇంతవరకు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇలా నేను రేవంత్ రెడ్డి గారిని సూటి ప్రశ్న అడుగుతున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటి నిరుద్యోగులకు కూడా న్యాయం చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండగా మార్చామని మేము తెలియజేస్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు బిర్యానీకి అలవాటు పడి మాత్రమే పనిచేస్తారని మాట్లాడు. నేను అడుగుతున్నా, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కన్నెర్ర చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగినాడు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. ఈ విద్యార్థులు ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రతిమర్చి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇలా చేరికల మీద ఉన్న సోయి ఇలా నిరుద్యోగుల మీద లేదని నేను అడుగుతున్నా. వెంటనే రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక కమిటీ వేయాలి. ఇలా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పరీక్షలు పెడుతున్నారు, కానీ కనీసం ఒక నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు, కనీసం వాళ్ళు ప్రిపేర్ కావడానికి కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. ఇంత అడ్డదారిన ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తున్నా, దీని మీద కూడా నువ్వు స్పెషల్ కమిటీ వేసి ఇలా నిరుద్యోగులకు అండగా నిలబడకపోతే మాత్రం భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ గడ్డ మీద అగ్నిగుండంగా మార్చామని మేము కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు అయితే బీజేపీ స్పోర్ట్స్ పర్సన్ మౌనిక సుంకర గారు అయితే ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము.
నమస్తే అండి, చెప్పండి ఈ మహాధర్నా చేపట్టడానికి కారణం ఏంటి అసలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వము అడ్డిమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వాన్ని స్థాపించుకుంది, కానీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే చేతనైతలేదు. కాబట్టి మహిళల విషయంగా ఎట్లయితే ఆ హామీలు నెరవేర్చలేకపోయినందుకు మహిళా ధర్నా, ఇప్పుడు ఉద్యోగుల విషయంగా నెరవేర్చినందుకు నిరుద్యోగ ధర్నా, 2 ధర్నాలు మేము నిర్వర్తిస్తున్నాం. అసలు నిరుద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి నోటిఫికేషన్ పెట్టడము, ఆ ఎగ్జామ్ రాయించడము, ఆ రాసిన వాళ్ళని ఎంపిక చేయడం, ఇదంతా ఒక పని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ల మీద ఆధారపడ్డ ప్రభుత్వం కాబట్టి ఉద్యోగుల గురించి పట్టించుకోదు, మహిళల గురించి పట్టించుకోదు, దేని గురించి పట్టించుకోదు. మీ తరపున మీరేం మాట్లాడతారు? నిరుద్యోగుల తరపున మీరేం మాట్లాడదాం? నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా, వాళ్ళకి ఎట్లయితే నోటిఫికేషన్ల ప్రకారం గీయడానికి నిరుద్యోగ భృతి ఏదైతే హామీ ఇచ్చిండ్రో అవి ఇచ్చేదాకా మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం.